ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూర్చొని ముసి నవ్వులు నవ్వాడు. అండ్ ఐ విల్ టెల్ యూ వన్ మోర్ థింగ్ పవన్ గారు, ఇవాళ కొడాలి నాని మీద కేసు పడింది, రాసి పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు పడుతుంది. కొత్త ప్రచారం మొదలు పెట్టారు జ్యోత్స్న గారు. అంటే ఏమంటున్నారంటే తల్లి కంటే ప్రజల మీదే ప్రేమ ఎక్కువ, అందుకే ప్రజల కోసం ఎవరినైనా కానీ వదులుకుంటున్నారు, ఎవరి మీద అయినా కానీ మాట్లాడుతున్నారు అనేది. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, తల్లిని ప్రేమించలేనాడు సమాజాన్ని ప్రేమిస్తాడు. అసలు ఆ మాటలు మాట్లాడిన వాడు ఎవడో కూడా వాడికి కొంచెమన్నా బుద్ధి జ్ఞానం కామన్ సెన్స్ ఏమైనా ఉందో లేదో చచ్చి వీళ్ళందరూ కూడా మళ్ళీ నేను అంటేనే మేము రాజకీయంగా విమర్శిస్తున్నాం అంటారు. ఆ సైతాను లక్షణాలు తెలుసుకొని పుట్టి తెచ్చారు వీళ్ళందరూ కూడా. వీళ్ళ దుంపల దగ్గర ఒక్కొక్కడు బయటకు పడి ఏంటంటే ఇది నాకు అర్థం కాదు, సమాజాన్ని ఎంత నాశనం చేశాడు ఒక్కొక్కడు. ఇడియోటిక్ ఫెలోస్, ఇడియట్స్ లిటరల్ గా సమాజాన్ని నాశనం చేశారు. అరే బయటికి వస్తే బూతులు తిట్టకూడదు అనేటువంటిది మా అమ్మ నాన్న మాకు నేర్పినటువంటి కల్చర్ అండి. అక్కడ కూర్చున్నటువంటి అమ్మాయి కావచ్చు, శ్రీనివాస్ గారు కావచ్చు, మీరు కావచ్చు, బూతులు మాట్లాడితే లాగిపట్టి కొట్టినటువంటి అసలు మాట్లాడాలనేటువంటి ఆలోచన ఎవరికి రాదు. మనకి అమ్మో అంటాం మనం, చిచ్చి అంటాం మనం. అలాంటిది నార్మలైజ్ చేశారు, బూతులు మాట్లాడడం నార్మలైజ్ చేశారు. అరే పబ్లిక్ మీటింగుల్లో ఆ రోగి రమేష్ లాంటి ఒక ఇడియట్ పబ్లిక్ మీటింగుల్లో ఎలా మాట్లాడాడు మీరు చూడలేదా? ఇదే కొడాలి నాని ఎలా మాట్లాడాడు మీరు చూడలేదా? ఏమన్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి? ఆ రోగి రమేష్ భుజం తట్టి నేను వాళ్ళ సర్నేమ్ మార్చేసా, మీరు కూడా మార్చేసేయండి. అర్థమైందా పవన్ గారు? మార్చేసేయండి. ఏంటది? రోగి రమేష్. ఓకే. భుజం తట్టి ఏమన్నాడో తెలుసుగా మీకు? అత్యంత సౌమ్యుడు, మంచివాడు, ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్నవాడు అని అన్నాడు. గుర్తుందిగా మీకు? ఇలాంటి వాళ్ళు సౌమ్యులు. ఆ రోగి రమేష్ లాంటి వాడు, ఈ బూతుల నాని లాంటి వాడు, ఆ వల్లభనేని పనికిరాని వంశీ లాంటి వాడు, వీళ్ళు మంచివాళ్ళ? ఆ రోజా ఇంకా అసలు ఆడ జన్మ ఎందుకు పుట్టిందిరా నాయన అని అనుకుంటాం మేము ఒక్కొక్కసారి. అయితే ఆ మనిషిని చూస్తే, ఆ రోజాని చూస్తే, మనిషేనా ఆడ జన్మే పుట్టిందా, అసలు మహిళేనా అన్నంత కోపం వస్తుంది మాకు. ఎందుకనంటే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి, ఇంత కోపం వచ్చినా సరే ఐఎమ్ నాట్ క్రాసింగ్ మై లైన్ పవన్ గారు, ఐఎమ్ నాట్ క్రాసింగ్ మై లైన్. సమాజంలో మనకంటూ ఒక్కొక్క లైన్లు గీయబడి ఉంటాయి. సమాజంలో మనం బ్రతికేటప్పుడు ఒక లైన్ ఉంటుందన్నమాట. ఎవరమైనా సరే ఆ పరిధిలోనే మనం మాట్లాడాలి, ఆ పరిధిలోనే మనం బిహేవ్ చేయాలి. అదే సమాజంలో మనం ఒక పార్ట్ అయితే మనం చేసేది. వీళ్ళు ఏం చేశారు? సమాజ విలువల్ని దిగజార్చారు. ఇప్పుడు ఒక మహిళను తిడితే అది నార్మల్, ఒక మహిళని కొడితే అది నార్మల్, ఒక మహిళ గురించి మనం బూతులు మాట్లాడితే అది నార్మల్, ఒకళ్ళని ఎవరినైనా మనం తిట్టాలి అంటే వాళ్ళని బాడీ షేమింగ్ చేస్తే నార్మల్. అచ్చెన్నాయుడు గారు ఏం తప్పు చేశారండి? ఏం తప్పు చేశారు? తలతిక్క రోజా ఎందుకు మాట్లాడింది అచ్చెన్నాయుడు గారి గురించి? పనికి మన కొడాలి నాని ఎందుకు మాట్లాడాడు? వాళ్ళకి అసలు నిజంగా చెప్తున్నాను, వావివరుసలు లేవు, ఉచ్చ నీచాలు లేవు, ఏమీ లేవు. కేవలం అధికార మదన్ తోటి ఆ రోజున విర్రవి గారు. ఇవాళ ప్రజలు ఎప్పుడైతే నేలకేసి బాధి కొట్టారో ఏం చేయాలో అర్థం కాక పరిగెత్తుతున్నారు, గింగిరాలు కొడుతున్నారు. ఎక్కడున్నా సరే ఆ త్రిశంకు స్వర్గంలో ఏలాడినా సరే, ఎందుకంటే వాళ్ళకి అటు స్వర్గం లేదు, నరకం లేదు, ఏమి ఏడిచావదు ఇలాంటి వాళ్ళకి. ఆ త్రిశంకు స్వర్గంలో ఇలా ఏలాడినా సరే లాగిపట్టి గుంజుకొచ్చి శిక్షిస్తారు. అందులో డౌట్. జ్యోత్స్న గారు, మీరు ఇందాక అంటున్నట్టుగా రోజా గురించి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి స్టార్టింగ్ లో అంటే ఎక్కడున్నారో కనిపించకుండా పోయారు, మధ్యలో మళ్ళీ వచ్చే ప్రయత్నం చేశారు. అక్కడక్కడ ప్రెస్ మీట్ కావచ్చు, లేదంటే తమిళనాడు ఆలయాల్లో ఏదో మీడియాతో మాట్లాడడం, ఏదో హడావిడి చేయడం. ఆ తర్వాత ఈ సోషల్ మీడియా అరెస్టుల పర్వం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ గాయబ్. ఏంటి, ఎక్కడికి పోయారు? అంటే యాక్చువల్ గా జరిగింది ఏంటంటే అండి, తమిళనాడు వెళ్ళి అక్కడ ఏదో రాజకీయం చేద్దాం అనుకుందండి.